హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నా. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనిష్క డిఎస్. ముందుగా వీడియో చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు చాలా ధైర్యం ఇస్తుంది. ఇంకొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. ఈ వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర తీశాను. అప్లోడ్ చేయడానికి చాలా లేట్ అయింది. ఈరోజైతే అప్లోడ్ చేస్తున్నాను. 1 kg చికెన్ని వాటర్లో ఉప్పు వేసి మంచిగా కడిగేసుకొని ఒక ప్లేట్లోకి, వాటర్ లేకుండా ప్లేట్లోకి వేసుకొని అందులోకి కారం, గరం మసాలా, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, ఉప్పు, ఒక కోడిగుడ్డు అయితే వేసుకొని కలుపుకొని శనగపిండి, కార్న్ఫ్లోర్ వేసుకొని ఒక గంట సేపు పక్కన పెట్టేసి ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. కట్టెల పొయ్యి వెలిగించుకొని బాండి పెట్టేసి అందులోకి ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్క ముక్క ఆయిల్లోకి వేసుకొని 2 నిమిషాల తర్వాత అటు ఇటు తిప్పేసుకోవాలి గంటెతోన. మంచిగా ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవడమే. ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ముక్కకు ఆయిల్ పీల్చకుండా చాలా బాగా వచ్చింది. నా స్టైల్లో సింపుల్గా ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది చికెన్ పకోడీ. మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేసి కామెంట్ బాక్స్లో చెప్పండి. ఫుల్ వీడియోస్ పెడుతూనే ఉన్నాను, వ్యూసే లేవు. అలాగే కామెంట్ చేయండి అంటే కామెంట్ ఇట్లా చేయట్లేదు. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తోనే మీ ముందుకైతే వస్తాను. చికెన్ పకోడీ ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు.